కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉంటూ వారు చేసినటువంటి రికమెండేషన్ ఏంటో ఇప్పుడు మీకు చదివి వినిపించా. అదేవిధంగా వాళ్ళు కొన్ని కీ డైరెక్షన్స్, కొన్ని వాళ్ళు అసలు మన దేశంలో వైద్య విద్యా రంగంలో మరి అనేక విషయాలుగా అభివృద్ధి చెందాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఇంకా రకరకాలైనటువంటి విషయాలుగా అభివృద్ధి చెందాలంటే ఏవి చర్యలు చేపట్టాలని చెప్పి కొన్ని కీ ఏరియాస్లో వారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఆ రిపోర్ట్లో అది కూడా చూద్దాం. మొదటిది కరికులం రివిజన్, ఆ తర్వాత ఫ్యాకల్టీ డెవలప్మెంటు, ఏదో కరికులం మార్చాలి, ఫ్యాకల్టీని ఇంప్రూవ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచాలి, క్లినికల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచాలి, ఇట్లా చెప్తూ వాళ్ళు ఏం చెప్పారండి, రికమెండేషన్ నెంబర్ 12 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. ఏం చెప్పాడు డాక్టర్ గురుమూర్తి? జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వైద్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి ఏమి రికమెండ్ చేశాడు? ఏమా జగన్ రెడ్డి, నీ పర్సనల్ డాక్టర్ అయ్యా, నిత్యం మందులు వేసుకుంటావు కదా, అని ఇచ్చినటువంటి మందులు క్రీములు రాయించుకుంటావు కదా, ఏం చెప్తా ఉన్నాడు నీ పర్సనల్ డాక్టరు? నీ పార్టీ ఎంపీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో కూర్చుని ఏమి రికమెండ్ చేశాడు? ఎంకరేజ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మెడికల్ కాలేజీల యొక్క డెవలప్మెంట్కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ఎంకరేజ్ చేయమన్నాడు. కొలాబరేట్ విత్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ టు ఎక్స్పాండ్ యాక్సెస్ టు క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కెన్ హెల్ప్ ఇన్ షేరింగ్ రిసోర్సెస్ అండ్ ఎక్స్పర్టైజ్. ఇదిగోండి, అందరు చూడండి, వీళ్ళు ఢిల్లీలో ఏం చెప్పారో, ఇవాళ ఇక్కడ గల్లీల్లో దొంగ నాటకాలు ఏం ఆడుతా ఉన్నారో ఒక్కసారి చదవండి అందరూ. డాక్టర్ గురుమూర్తి స్టాండింగ్ కమిటీలో కూర్చొని చెప్పింది ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ఎంకరేజ్ చేయండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తో కొలాబరేట్ అవ్వండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కెన్ హెల్ప్ ఇన్ షేరింగ్ రిసోర్సెస్ అండ్ ఎక్స్పర్టైజ్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా మనం మరింత ఎక్స్పర్టైజ్ని వైద్య విద్యలోకి తీసుకురావచ్చని ఇంత గొప్పగా పార్లమెంట్లో కూర్చొని స్టాండింగ్ కమిటీలో కూర్చొని రికమెండేషన్ ఇచ్చి సంతకం పెట్టి, ఇవాళ ఏంటా నువ్వు సంతకాలు పెట్టించేది అంటే అక్కడొక దానికి అక్కడ ఒక రకమైన సంతకం, ఇక్కడ ఇంకో సంతకమా? ఢిల్లీలో సంతకం ఏమో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇస్ ద బెస్ట్ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారానే ఈ దేశంలో వైద్య విద్యా రంగం అభివృద్ధి అవుతుందని చెప్పి ఢిల్లీలో సంతకం పెట్టావా లేదా? నీ ఎంపీ చేత పెట్టించావా లేదా? ఇదిగో ఆధారం. మళ్ళీ వాళ్ళు ఇక్కడ దొంగ సంతకాలు ఏంటాయా? దేనికి వెళ్తా ఉన్నావు నువ్వు గవర్నర్ దగ్గరికి? ముందు దీనికి సమాధానం చెప్పు. నీ ఎంపీ, నీ పర్సనల్ డాక్టర్ పీపీపీకి మద్దతుగా సంతకం పెట్టాడా లేదా? ఇవాళ ఎందుకు నువ్వు ఇవాళ ఇక్కడ దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నావు? అంటే నీకు పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం దక్కటం నీకు ఇష్టం లేదు. పేద కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మెడిసిన్ చదవటం నీకు ఇష్టం లేదు. త్వరితగతిన మెడికల్ కాలేజీలు పూర్తవటం నీకు ఇష్టం లేదు. నీకు ఇష్టమైంది ఏంటి? దోచుకోవటం. 8,500 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల నిర్మాణం పేరుతో 8,500 కోట్ల రూపాయలు దోపిడీ చేయడానికి నువ్వు ఆ రోజున మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించావు. ఆల్రెడీ అనేక మంది దగ్గర కమిషన్లు దండుకున్నావు. ఇవాళ నీ కడుపు మంట ఏంటంటే నీ దోపిడీకి అడ్డుకట్టబడింది కదా. నువ్వు వేసుకున్నటువంటి భారీ స్కెచ్ అమలవలేదు కదా. నువ్వు కలల కన్నా వేల కోట్ల రూపాయల మెడికల్ కాలేజీల పేరుతో నీ ఖజానాకి చేరిపోతాయని నువ్వేదైతే కలలు కన్నావు అది జరగలేదు కదా. అందుకు నీ కడుపు మంట. ఇవాళ 220 మెడికల్ సీట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వస్తూ ఉంటే నీకు కడుపు మంట. పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం దక్కుతుంది రేపంటే నీకు కడుపు మంట, నీకు ఏడుపు. పేదవాడికి ఏది మంచి జరిగినా నువ్వు ఏడుస్తావు. ఇవాళ ఢిల్లీలో పీపీపీకి జై కొట్టి సంతకం పెట్టి ఇవాళ గవర్నర్ దగ్గరికి వెళ్ళి దొంగ నాటకాలు ఆడతావా? రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి ఏ రకంగా ఆయన సొంత డాక్టర్ గురుమూర్తి
వాళ్ళ పార్టీ ఎంపీ స్టాండింగ్ కమిటీలో కూర్చుని ఏం రికమెండ్ చేశాడో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ గురించి ఇవాళ మీ అందరికీ ఆధారాలతో సహా ఇవాళ స్క్రీన్ మీద పెట్టి చూపిస్తా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీ తాడేపల్లి కొంప, నీ తాడేపల్లి ప్యాలెస్, దీనికి సమాధానం చెప్పి గేట్లోంచి బయటికి రావా నువ్వు? 4ంటికి నీకు అపాయింట్మెంట్ గవర్నర్ దగ్గర, గవర్నర్ గారి దగ్గర 4ంటికి నీకు అపాయింట్మెంట్. ఇప్పుడు టైం 1:20 అయింది. నువ్వు జవాబు చెప్పి బయలుదేరు. నువ్వు ఢిల్లీలో ఏమి సంతకం పెట్టావో ఇవాళ ఆధారాలతో సహా బయట పెట్టావు, దీనికి జవాబు చెప్పి అప్పుడు బయటికి రావాయా? లేదు అంటే నువ్వు ఆడింది ఇన్ని రోజులుగా, నువ్వు నీ రాక్షస మోక ప్రతి ఊర్లో ఆడిందంతా కూడా దొంగ నాటకం అని చెప్పి ఇవాళ రుజువైనట్టే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తారు. అంతేకాకుండా ఆ తర్వాత పార్లమెంటు నెక్స్ట్ రిపోర్ట్, స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ నెంబర్ 167 డేటెడ్ 11th December 2025. దానిలో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. దానిలో చాలా స్పష్టంగా ది కమిటీ రీట్రేట్స్ ఇట్స్ రికమెండేషన్ that the ministry in collaboration with states can consider need-based scholarships to deserving students. Others suggest options that can be explored are running the medical colleges on a PPP model. Next, standing committee report number 167 లో కూడా మళ్ళీ వాళ్ళు రీట్రేట్ చేశారు, మళ్ళీ కూడా సమర్థించారు. PPP మోడల్ ఇస్ ద బెస్ట్ మోడల్, దాని ద్వారానే మెడికల్ కాలేజీల యొక్క అభివృద్ధి జరగాలి అని చెప్పి.